డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, మరి జాతకం తెలియచేయగల బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి అని చాలా తాపత్రయపడుతూ ఉంటారు. కింద మీద పడిపోతూ ఉంటారు, ఫినాన్షియల్ గా కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, అవన్నీ కూడా. అయితే తల్లిదండ్రులుగా వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నాయా పిల్లలు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలంటే? ప్రతి ఒక్క పిల్లలకి ఇది అవసరం అమ్మా. ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చాలా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని తహతహలాడుతూ ఉంటారు. సహజంగా ఇక తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా, ఎవరైనా సరే, రేపు మీరైనా నేనైనా ఎవరైనా. అయితే తహతహలాడటం ఒకెత్తమ్మ, దానికి ఆచరణ ఉండాలి. ఆచరణ లేనిది ఎంత తహతహలాడినా, మనం ఓ టెన్షన్ పడినా వాళ్ళు మారరు కదా. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులు ఉదయాన్నే కనీసం 5 గంటల కన్నా నిద్ర లేపాలమ్మా. ఎవరైతే 5 గంటల లోపు నిద్ర లేస్తారో, లేచి వారితో ఓంకారాన్ని 21 సార్లు చెందాలి. మీ పిల్లలు బాగా చదువులో అభివృద్ధి చెందాలి, జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అని మీరు అనుకుంటే 5 గంటలకు నిద్ర లేపి చక్కగా మొహం గడిగించి 1 గ్లాస్ వాటర్ తాగించి ముందు వారికి కొన్ని అలవాట్లు చేయాలి. ఏమిటి అంటే, లేవగానే 2 అరచేతులు చూసుకునే విధానం. ఎందుకని? అరచేతుల్లో లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి కొలువై ఉంటారు. అందుకని ముగ్గురు యొక్క అనుగ్రహం కలగాలి నాకు అనే భావంతో 2 అరచేతులు చూసుకొని భూదేవికి నమస్కరించి చక్కగా 1 గ్లాసు నీళ్ళు తాగించి మొహం కడుక్కున్న తర్వాత తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఓంకారాన్ని చేయించాలి. ఇలా 20 సార్లు 11 సార్లు వారికి ఉన్న అవకాశాన్ని బట్టి వారి మాటినే దాన్ని బట్టి చేయించాలి. చేయించిన తర్వాత సూర్యోదయం అయిన వాళ్ళు చదువుకోవాల్సినవి ఏముంటాయి చదువుకోమని చెప్పి, అంటే రేపు లెసన్స్ ఉంటాయి చదువుకోవాల్సినవి, వారితో చదివించడం ప్రారంభించాలి. సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చోబెట్టాలమ్మా. ఎంతోసేపు అక్కర్లేదమ్మా, 5 నిమిషాలు కూర్చోబెట్టి సూర్యకిరణాలు వారి శరీరంలో పడినట్లుగా, వారి శరీరం పైన, అంటే ఎలా, బ్రహ్మరంధ్రము గుండా, అంటే సహస్రార గుండా వారి శరీరం అంతా కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్లుగా, ఎక్కడి వరకు, అరికాళ్ల వేళ్ల వరకు కూడా, అంటే శరీరంలో అణువణువు, పార్ట్ టు పార్ట్ అంతా కూడా కిరణ కాంతి వెళ్ళినట్లుగా ఫీల్ అవ్వమ్మా. అంటే వాళ్ళకి తెలిసి తెలియక ఎంత తెలిసినా సరే కనీసం కూర్చోగలిగినా చాలమ్మా. కొంచెం పెద్ద పిల్లలైతే అలా ఫీల్ అవ్వమని చెప్పాలి. ఇలా చేసినట్లయితే వీరికి ఆరోగ్యము, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పెరుగుతుందో వీరు చదివింది గుర్తుంటుంది. దీంతో పాటుగా మైండ్లో పిల్లలకి సహజంగా పెద్దవారికి లాగా మైండ్ అంతా ఫుల్ అయిపోయి ఉండదు తల్లి. ఎప్పుడు కూడా ఎంటీగానే ఉంటారు వాళ్ళు. ఎప్పటికప్పుడు గతాన్ని మర్చిపోతూ ఉంటారు, ప్రజెంట్లో ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారు వారికి చదివిన గుర్తుండదు సాంతం. ఎందుకని? ఆటల పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి అవన్నీ మైండ్లో పెట్టేసుకుని ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో ఏం చేయించాలి, వాళ్ళ ముందు కూర్చుని నేను చదువుకోవాలనుకున్నది, నేను చదువుకున్నాను, నాకు గుర్తుంది, నాకు వచ్చేసింది ఆ సబ్జెక్టు అని ఫీల్ అవుతూ సూర్యభగవానుడి ముందు కూర్చోబెట్టాలి అని అనుకోమనాలి. ఆ తర్వాత వీరికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఒక మంత్రాన్ని, ఉదయం సాయంత్రం అమ్మ ఎలా చెప్పాలి, ఓం సరస్వత్యే నమః. ఏం చేయాలి, ఈ వాటర్ గ్లాస్లో తీసుకుని, రాగి పాత్ర అయితే మంచిది, లేదంటే స్టీల్ దాంట్లోనే తీసుకుని, తల్లిదండ్రులు ఎవరైనా, తల్లి కానీ తండ్రి కానీ, ఓం సరస్వత్యే నమః అని చెప్పి ఆ మంత్రాన్ని ఆ వాటర్లో చూస్తూ పలుకుతూ, ఈ వాటరు ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో ఎనర్జెటిక్ వాటర్గా మారినట్టు. ఐం అంటే మంత్రాన్ని మళ్ళీ ఒక 11 సార్లు, ఒక 5 సార్లు పలుకుతూ, ఐం ఐం అని పలుకుతూ ఆ యొక్క మంత్రంతో వాటర్ ఒక ఎనర్జీ వాటర్గా తయారైనట్లుగా ఫీల్ అవుతూ తల్లిదండ్రులు ఆ వాటర్ని పిల్లోడికి ఇచ్చి తాగించాలి. పిల్లోడు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు. ఇలా అది ఇన్ని వాటర్ అంటే వాడు తాగే పరిస్థితిని బట్టి వేస్ట్ చేయకుండా, తర్వాత ఆ వాటర్ మిగిలితే వాళ్ళ వాటర్ బాటిల్లో పోసి కూడా పంపించవచ్చు, స్కూల్స్కి పంపించవచ్చు. ఇలా గనక, అంటే అది కాలేజీ చదువుకో పిల్లలను ఎవరైనా కానివ్వమ్మా, ఇలా చేస్తే వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందమ్మా. వారికి అనుకున్న స్థాయికి ఎదగలుగుతారు. దీంతో పాటుగా జీవితంలో ఉన్నత భావాలు చిన్నప్పటి నుంచే రావాలన్నా,
వీరు ఉన్నతంగా ఎదగాలన్నా, చదువులో నెంబర్ 1గా మారాలన్నా ఈ క్రియలు చేస్తూ ఉదయం లేవగానే అంటే సూర్యుడి ముందు కూర్చున్న తర్వాత, అలాగే రాత్రి పడుకోవే ముందు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వజ్ఞాన దేహి నమః స్వాహ అనే మంత్రాన్ని మనసులో ఉదయము సాయంత్రము, ఉదయము ఎన్నిసార్లు అనంటే 3 సార్లు 5 సార్లు చేసేటప్పుడు మనసులో వీరు అనుకున్న, అంటే పిల్లలు బాగా నెంబర్ 1గా ఎదగాలి, బాగా చదువుకోవాలి, వారి కోరిక ఏంటో తల్లిదండ్రులే చెప్పి, నాన్న నువ్వు దీంట్లో నెంబర్ 1గా ఉండాలి, నువ్వు లేదు ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావా, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా అనేది వాళ్ళకు క్రియేట్ చేసి అది అవుతున్నట్లుగా వీరి లైఫ్ని బాగా పాజిటివ్గా ఊహించుకున్నట్టుగా ఈ మంత్రాన్ని ఒక 3 సార్లు లేక 5 సార్లు ఉదయం సాయంత్రం చదివించాలమ్మా. ఇలా గనక ఎవరైతే పిల్లలు చేస్తారో వారి జీవితంలో అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. అంటే చిన్నప్పుడే వారి బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఇచ్చేసేస్తున్నారు, వారే ఇస్తున్నారు. అంటే మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఎవరో ఇవ్వటం కదమ్మా, మనమే ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వటం అనేది తల్లిదండ్రులు నేర్పాలి ఫస్ట్. ఆ తర్వాత వారే ట్రై చేస్తూ ఉంటారు, జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు, వారు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది. ఆనందం కావాలి, పిల్లలు బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ చిన్న క్రియ చేయాలి. చాలా మందిలో ఎన్ని చేసినా మా పిల్లలు మారటం లేదు, జీవితంలో అసలు వాళ్ళకి సక్సెసే రావట్లేదు, చదువే రావట్లేదు అనుకున్నవారు ఒక్కసారి ఈ కేరళ జ్యోతిష్యాన్ని సందర్శిస్తే ఎందుకు రావట్లేదు, రాకపోవటానికి కారణం ఏంటి? అందరూ ఒకలాగే పుడతాంగమ్మా, కానీ మరి ఎందుకని కొంతమంది చదువుతారు కొంతమంది చదవరు అంటే గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల వీళ్ళకి జరిగిందే, వీరు బాగా చదవాలంటే ఏం చేయాలని మీకు చెప్పింది కొన్నే కదా వాస్తవంగా వీడియోలో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వారికి ఏదైతే ఉపయోగపడుతుందో అవి మాత్రమే చెప్పి వారితో చేయించి వారు చదువులో నెంబర్ 1గా ఎదగటానికి దోహదపడతాయమ్మ. చాలా మంది మా దగ్గరికి వచ్చి చదువులో నెంబర్ 1గా ఎదిగిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి స్క్రీన్ పై స్కోతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. నమస్కారం. పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.